హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. లాస్ట్ పార్ట్లో ద్రౌపది మాకు మళ్ళీ సహాయం చేసేందుకు వస్తావు కదా గోవిందా అని అడుగుతుంది. అప్పుడు వాసుదేవుడు, కానీ ఈసారి మీరు వెళ్ళే చోటికి నేను సహాయం చేయడానికి రాలేను అని అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. శక్తిదే భక్తిదే జీవన్ముక్తికి మార్గమిదే పంచమ వేద సారం మహాభారతం కృష్ణుడు చూపిన లీల ఇది జీవన వేద మార్గమిది గీత జనించిన క్షేత్రమే ఇది మహాభారతం. ఆ తరువాత వాసుదేవుడు అజ్ఞాతవాసం మీకు మీరుగానే పూర్తి చేసుకోవాలి, అజ్ఞాతవాస సమయం కూడా దగ్గరకు వచ్చింది అని అంటాడు. అప్పుడు భీముడు, అజ్ఞాతవాసానికి ఏ చోటైతే అనుకూలంగా ఉంటుంది వాసుదేవ, అన్నయ్య సామ్రాట్ కదా, ఈ సమస్త ఆర్యావర్తనానికి ఆయన తెలుసు అని అంటాడు. వెంటనే వాసుదేవుడు, భీమసేన, మనిషికి గుప్తంగా ఉండడం అనేది అతి క్లిష్టమైన కార్యం. ఎందుకంటే గుప్తంగా ఉండాలంటే మొదట అహంకారాన్ని వదిలి స్వీయ గౌరవాన్ని, స్వీయ సామర్థ్యాన్ని, స్వీయ స్థానాన్ని, అలాగే తమ అస్తిత్వాన్ని మర్చిపోక తప్పదు. కుటుంబంలోని వారు, మిత్రులు అహంకారాన్ని అధికం చేస్తారు. అటువంటప్పుడు మీరు మీ అస్తిత్వాన్ని మర్చిపోలేకపోతారు. అప్పుడు శత్రువు అహంకారాన్ని సవాలు చేస్తారు. ఎప్పుడో ఒకప్పుడు మీరందరూ కోపానికి గురై బయటపడవచ్చు. అజ్ఞాతవాసానికి ఎంచుకునే స్థలంలో మీకు పరిచితులు ఎవరూ ఉండరాదు. అక్కడ మీకు ప్రేమ లభించాలి, కానీ ఎవరిపైనా మోహం ఉండరాదు. ఎవరైనా మిమ్మల్ని అవమానిస్తే మీరు వారిని క్షమించాలి అని అంటాడు. అప్పుడు సహదేవుడు, అటువంటి స్థలం ఎక్కడ ఉంది వాసుదేవా అని అడుగుతాడు. వెంటనే వాసుదేవుడు, ఈ విశాల విరాట ఆర్యావర్తంలో ఎవరో ఒక అటువంటి రాజు ఉండే ఉంటారు, మీకు పరిచయం లేనివారు అని అంటాడు. అప్పుడు నకులుడు నవ్వుతూ, ఈ విరాట ఆర్యావర్తంలో అటువంటి రాజు ఒకరే ఉన్నారు వాసుదేవా, అదే రాజు పేరు విరాటుడు అని అంటాడు. అప్పుడు వాసుదేవుడు, అవును, మధ్యదేశ రాజైన విరాటుడి వద్దనే మీరందరూ గుప్తంగా ఉండి మీ అజ్ఞాతవాసాన్ని పూర్తి చేసుకోవాలి అని చెప్తాడు. వాసుదేవుని మాటలు విని యుధిష్ఠిరుడు, తప్పకుండా వాసుదేవా, అర్జునుడు తన తపస్సు పూర్తి చేసుకొని వచ్చిన వెంటనే మేమందరం మత్స్యదేశానికి బయలుదేరుతాము అని అంటాడు. అప్పుడు వాసుదేవుడు, పార్థుడు వెంటనే సఫలమై తిరిగి వస్తాడు బావగారు, అర్జునుడి సంకల్పం చాలా గొప్పది, కఠినాతి కఠినమైన తపస్సును కూడా తప్పకుండా పూర్తి చేయగలడు అని అంటాడు. ఆ తరువాత అర్జునుడు పరమేశ్వరుని కోసం తపస్సు చేస్తూ ఉంటాడు. అదే సమయంలో ఒక వరాహం శబ్దం విని అర్జునుడు తన బాణంతో దాన్ని వధిస్తాడు. అప్పుడే కొంతమంది వనవాసులు అటువైపుగా వస్తారు. అర్జునుడిని, ఎవరు నీవు అని అడుగుతారు. అప్పుడు అర్జునుడు, నేను ఒక తాపస్సుని, నేను నా బాణాన్ని తీసుకుంటాను, ఆ తర్వాత మీరు మీ వరాహాన్ని తీసుకువెళ్ళవచ్చు అని అంటాడు. అప్పుడు వారు, ఎటు మేమే తీసుకువెళ్తాం, ఎందుకంటే వేటాడింది మేమే కదా అని అంటారు. అప్పుడు అర్జునుడు, కానీ వధించింది నా బాణమే అని మర్చిపోకండి, మీరు కావాలనుకుంటే దీనిని తీసుకువెళ్ళవచ్చు అని అంటాడు. అప్పుడు అక్కడున్న వనవాసులంతా వారి రాజుతో, రాజా, ఇది మీకు ఘోర పరాభవం, వరాహాన్ని వధించింది తాను అంటున్నాడు. ఆ విధంగా ఇతడు మీకన్నా బలవంతుడా, మీకన్నా గొప్ప ధనుర్ధారా, ఈ అడవిలో మిమ్మల్ని మించిన ధనుర్ధారి ఎవరూ లేరు, వీరికి బుద్ధి చెప్పండి, మీ సామర్థ్యాన్ని చూపించండి అని అంటారు. వెంటనే అర్జునుడు, నేను పాండుపుత్రుడు అర్జునుడని, యుద్ధకళల్లో ప్రావీణ్యం వనవాసి కన్నా నాకే ఎక్కువగా ఉంటుంది అని అంటాడు. అప్పుడు అక్కడున్న వనవాసరాజు, పాండుపుత్రుడు అర్జునుడివా, దానికింత గర్వమా అని చెప్పి చెట్టును చూపించి, ఆ చెట్టుపైన ఒక రంధ్రం ఉంది, ఆ రంధ్రం పైన బాణం వేసి చూపించు అని అంటాడు. వెంటనే అర్జునుడు తన బాణాన్ని ఆ రంధ్రం మీదకు వేస్తాడు. అక్కడున్న వనవాసరాజు చెట్టువైపు చూడకుండానే తన బాణాన్ని రంధ్రం మీదకు వేసి, ఈ విధంగానే నేను వరాహాన్ని వధించాను, నీవు నా బాణాన్ని గమనించే ఉండవు, మహాధనుర్ధారి అనిపించుకోవడానికి ఏకాగ్రత చాలా అవసరం, అది నీలో ఏమాత్రం లేనట్లు ఉంది అని చెప్పి తన చేతిలో ఉన్న కత్తిని విసిరేసి, కత్తి యుద్ధమైనా నేర్చుకున్నావా, ఉత్తమ యోధుడు ఎలా ఉండాలంటే అన్ని శస్త్రాలలో
ఉత్తమ రీతిలో ప్రయోగించగలగాలి. అందుకో ఆ కత్తిని నాతో యుద్ధం చెయ్యి అని అంటాడు. వెంటనే అర్జునుడు ఆ కత్తిని అందుకొని ఆ వనవాసరాజుతో యుద్ధం చేస్తూ కొంతసేపటి తర్వాత మోకాళ్ళ మీద కూర్చొని నమస్కరిస్తాడు. అది చూసిన వనవాసరాజు, పరాజయాన్ని అంగీకరిస్తున్నావా లేక ఇంకా అలసిపోలేదా అని అడుగుతాడు. వెంటనే అర్జునుడు, లేదు, అలసిపోలేదు. నా ప్రత్యర్థిగా సాక్షాత్తు ఆ పరమశివుడే వస్తే నేనెలా గెలవగలను? గురుద్రోణుల శిష్యుడి ముందు ఎవరో ఒక వనవాసి ధైర్యం చేసి యుద్ధం చేయడం ఎప్పటికీ సాధ్యం కాదు. ఆ స్వామి పినాకపాణి, వారే మొదటిగా పినాకమనే ధనుస్సును సృష్టించి ఈ విశ్వానికి ధనుర్విద్యను ప్రసాదించాడు. నేను చేసిన అపరాధానికి నన్ను దండించండి స్వామి. నా యందు కృప ఉంచి మీ నిజరూపంలో దర్శనమివ్వండి స్వామి అని అడుగుతాడు. అప్పుడు ఆ పరమేశ్వరుడు తన నిజరూపంలో దర్శనమిచ్చి, ఆ మహేంద్రుడు నన్ను ప్రార్థించాడు, నీకు పాశుపతాస్త్రం ఇవ్వమని కోరాడు. కానీ నీ యోగ్యత పరీక్షించకుండా నేను నీకు పాశుపతాస్త్రం ఇవ్వలేను అని అంటాడు. అప్పుడు అర్జునుడు, ఆ విధంగా యోగ్యత కలిగిన వారు దివ్యత్వాన్ని వెంటనే గుర్తిస్తారు. నిజానికి ఎవరైతే ఇతరులను ప్రతిభను గుర్తిస్తారో వారు యోగ్యులనిపించుకుంటారు. కానీ మహదేవా, నేను మిమ్మల్ని గుర్తించలేకపోయాను. అందుచేతనే నేను యోగ్యుడిని కాననుకుంటున్నాను అని అంటాడు. వెంటనే పరమేశ్వరుడు, దేవేంద్ర, నీ కొడుకే స్వయంగా అంగీకరించాడు. పాశుపతాస్త్రాన్ని పొందే యోగ్యత తనకు లేదని అని అంటాడు. అప్పుడు వరాహ రూపంలో ఉన్న దేవేంద్రుడు తన నిజస్వరూపం ధరించి, యోగ్యులు అనుకునే వారి దగ్గర యోగ్యత ఏ విధంగా ఉంటుంది మహేశ్వర? యోగ్యత యొక్క అసలు ప్రమాణం పరీక్షించేవారే నిర్ణయించాలి అని అంటాడు. అప్పుడు పరమేశ్వరుడు, యోగ్యతను పొందే ఓరిమి నీలో ఉంది కుంతీపుత్ర. నీ పట్ల నేను ప్రసన్నుడనైనాను. నీకు పాశుపతాస్త్ర విద్యను బోధిస్తాను. ఇది ఒక అస్త్రం కాదు, ఇది జ్ఞానం. లోకంలో శత్రువులను తమ అధర్మం కారణంగా దుర్బలులైనప్పుడు వారిని నువ్వు సామాన్య అస్త్రాలతో వధించవచ్చు. కానీ అప్పుడప్పుడు ధర్మనిష్ట గల శత్రువులను వధించవలసి వస్తుంది. అటువంటప్పుడు సామాన్య అస్త్రాలు వారి మీద పనిచేయవు. ధర్మ మార్గాన నడిచిన వారికి మరణించిన తరువాత నా అనుగ్రహం కలుగుతుంది. అది నేను లోకానికి ఇచ్చిన వరం. కావున పాశుపతాస్త్రం ధర్మనిష్ట గల వారిని మరణించిన తర్వాత నా సన్నిధికి చేరుస్తుంది. పాశుపతాస్త్రం స్వీకరించు పుత్ర, నీకు జయం కలుగుగాక అని ఆశీర్వదిస్తాడు. ఆ తరువాత హస్తినాపురంలో దుశ్శాసనుడు, 12 సంవత్సరాలు అప్పుడే పూర్తి కావస్తున్నాయి మామయ్య. మనము ఈరోజు సంధ్యవాలకు ముందే ఆ పాండవులను అజ్ఞాతవాసానికి వెళ్ళనివ్వకుండా నిరోధించాలి. సూర్యాస్తమైన తర్వాత ఆ పాండవులు తమ అజ్ఞాతవాసాన్ని ప్రారంభిస్తారు. మనం ఎప్పుడు ద్రౌపదిని అపహరించాలి మామయ్య అని అడుగుతాడు. వెంటనే శకుని, మేనల్లుడా, ఆ అర్జునుడు ఇంకా తిరిగి రాలేదు కదా అని అంటాడు. అప్పుడు దుశ్శాసనుడు, నాకు అనుమానం ఉంది మామయ్య, ఈరోజు సంధ్యవాలకు ముందే ఆ అర్జునుడు తిరిగి వస్తాడని అని అంటాడు. వెంటనే శకుని, నాకు నమ్మకం ఉంది ఆ అర్జునుడు తిరిగి వస్తాడని. ఇప్పుడు పాండవుల శక్తి కొంచెంగా క్షీణించింది. మనం ఆ అర్జునుడు తిరిగి రాకముందే ద్రౌపదిని అపహరించి తీసుకురావాలి అని అంటాడు. అప్పుడు దుర్యోధనుడు, కానీ మనం ఈ కార్యం ఎలా సాధించగలం మామయ్య? మనం పాండవులపై ఆక్రమణకు వెళ్ళలేము. మనం వాగ్దానానికి బద్దులం అని అంటాడు. వెంటనే శకుని, మనం ఆక్రమణకు వెళ్ళలేము, కానీ నీ ప్రియ సోదరి దుశ్శల భర్త సింధురాజు ఈ కార్యాన్ని సాధించగలడు మేనల్లుడా అని అంటాడు. అదే సమయంలో జయద్రథుడు అక్కడికి వచ్చి, నేను మీకు సహాయం చేయాలనే వచ్చాను దుర్యోధన. మీ చెల్లెలకు నేను వాగ్దానం చేశాను, మీకు తప్పకుండా సహాయం చేస్తానని అని అంటాడు. అప్పుడు దుర్యోధనుడు, విచ్చేయండి సింధురాజా, మీరు మా పట్ల కృపతో మాకు సహాయం చేయడానికి వచ్చారు. కానీ ఈ 4 పాండవులు ఎప్పుడూ తమ భార్య ద్రౌపదిని ఒంటరిగా వదిలి వెళ్ళరు. ఎప్పుడూ ఎవరో ఒకరు ఆమె రక్షణ కోసం ఆమె వెంట ఉంటారు అని చెప్తాడు. వెంటనే జయద్రథుడు, 4 ఏమిటి, 400 మంది ఒకేసారి వచ్చినా వారిని పరాజితులను చేసి మేము ద్రౌపదిని తీసుకువస్తాము అని చెప్తాడు. అప్పుడు దుర్యోధనుడు, సింధురాజా, మీరు దుశ్శల భర్త, ఈ హస్తినాపురానికి అల్లుడు. అందుకే మాకు మిమ్మల్ని అవమానించాలని లేదు. మీకు పాండవుల సామర్థ్యం గురించి తెలిసినట్లు లేదు అని అంటాడు. వెంటనే జయద్రథుడు, దుర్యోధన, నీవు నాకు బావమర్దివి. ఈ కారణంగానే నీకు నా సామర్థ్యాన్ని ఎప్పుడూ చవి చూపించలేదు, లేదంటేనా అని అనబోతూ ఉండగా శకుని, ఈశ్వరుని దయవల్ల ఆ అవసరం రాకూడదు సింధురాజా.
మీరు నిజమే చేశారు. ఆక్రమణ చేసేందుకు మీకు స్వేచ్ఛ ఉంది, సామర్థ్యం ఉంది. కానీ నా మనసులో ఒక చక్కని మార్గం ఉంది. దానివలన యుద్ధం చేయవలసిన అవసరమే లేదు. యుధిష్ఠిరుడు ప్రతిరోజు ఉదయాన్నే సంధ్యావందనం కోసం నదీ తటానికి వెళ్తూ ఉంటాడు. ఇక భీముడు, సహదేవుడు భిక్షార్థులకు అన్నదానం చేయడానికి గ్రామానికి వెళ్తారు. ఇక మిగిలింది నకులుడు రోజు మధ్యాహ్నం వరకు ద్రౌపది రక్షణ కోసం ద్రౌపది చెంతనే ఉంటాడు. మనం ఏదో విధంగా నకులుడిని కుటీరానికి దూరంగా తీసుకువెళ్తే ఇక మీరు యుద్ధం చేయకుండానే ద్రౌపదిని అపహరించుకురావచ్చు అని అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.